హాయ్ మావా, ఇవాళ వెల్కమ్ చెప్పే కూడా నాకు మైండ్ బ్లాక్ నుంచి నేను రిలీజ్ అవ్వలేకున్నా మావా. ఇవాళ మన ఇండియా వర్సెస్ యుఏఈ ఏం మ్యాచ్ జరిగింది మావా. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఇవాళ సూర్యవంశీ బ్యాటింగ్ ఉంది మావా. దిమాగ్ ఖరాబ్ అయింది అంతే. నా దిమాగ్ ఖరాబ్ అయింది మావా. ఏమీ కొట్టుడు మావా అది. అబ్బా అబ్బా అబ్బా. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అతను మన ఇండియన్ టీంలోకి తీసుకొని రావాలి మామా. అసలు యుఏఈ బౌలర్లకి అయితే క్లూలెస్. మామూలుగా అయితే బ్యాట్స్మెన్స్ పోటీ పడతారు మామా, సెంచరీ హాఫ్ సెంచరీ కొట్టాలని, సిక్స్లు కొట్టాలా, ఫోర్లు కొట్టాలని. బట్ యుఏఈలో బౌలర్లు చేత పరుగులు పెట్టించాడు, పోటీ పెట్టించాడు మామా. ఏ బౌలర్ ముందు 50 రీచ్ అవుతాడని. అలా వాళ్ళ యొక్క బౌలర్లు తలరాత ఈ వారు మన సూర్యవంశీ రాసి చితక బాదాడంతే. 144 రన్స్ కొట్టాడు మామా. 42 బాల్స్లో 144 రన్స్, 15 సిక్స్లు, 11 ఫోర్లు. 6లు 15, 4లు 11. సో మామ, నాకు ఈరోజు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తే, అతను కొట్టిన స్పెషల్ ఆ ఫిగర్ చూస్తే ఏబీ డివిలియర్సే గుర్తొచ్చాడు మామ. ఏబీ డివిలియర్స్ కొడతాడు పింక్ జెర్సీలో, గుర్తుంటే మీ అందరికీ, వెస్టిండీస్ పైన. సో ఆ రేంజ్ బ్యాటింగ్ అనిపించింది మామ. ఆ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కాకపోయినా కూడా ఆ రేంజ్ హిట్టింగ్ అనిపించింది మామ. ఏంది మామ, 9వ ఓవర్లో 3 సిక్స్లు కొడతాడు మామ. 11వ ఓవర్లో 4 సిక్స్లు మామ. 20 ఓవర్లు ఒక్క ఓవర్ కూడా బౌండరీ మిస్ అవ్వకుండా కొట్టారు మన వాళ్ళు ఈరోజు, తెలుసా? ఏమి హిట్టింగ్ మామ అది. పా నిజంగా. సో మన జితేష్ శర్మ కూడా ఏం తక్కువ తినలే మామ. అతను కూడా 80 odd రన్స్ కొట్టాడు. జితేష్ శర్మ కూడా 32 బాల్స్లో 6 సిక్స్లు కొట్టాడు మామ. జితేష్ శర్మ కూడా 8 ఫోర్లు కొట్టున్నాడు. మొత్తం నా మైండ్, నా ఫోకస్ అంతా ఈరోజు వైభవ్ సూర్యవంశీ తినేసాడు మామ, అంతే. అసలు ఏమి హిట్టింగ్ మామ. 17 బాల్స్లో 50 కొట్టేస్తాడు అంతే. 17 బాల్స్లో 50 కొడతాడు. సో అక్కడి నుంచి సెంచరీకి ఎన్ని బాళ్ళు పట్టుంటుందని మీరు అనుకుంటారు? అక్కడి నుంచి ఎన్నో బాళ్ళు పట్టలేదు మా సెంచరీకి, జస్ట్ 15 బాల్స్ పట్టింది అంతే. సో 32 బాల్స్ సెంచరీ కొట్టాడు మామ. అసలు ఏమన్నా హిట్టింగా మామ. అసలు ఇటువైపు ముందు వెనక మీరు రాసుకోండి, ఇంకా మీరు చెప్పండి, ఇక్కడ డాట్ పెట్టి ఇక్కడ కొట్టండి, అక్కడ కొడతా నేను అనే లెక్కలో కొట్టాడు మామ. యుఏఈ కెప్టెన్ అయితే తల పిచ్చి పట్టిపోయింది అంతే. అలా 144 కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. అంటే అసలు మీరు ఎన్ని ఓవర్లు అతను ఆడాడు అనుకుంటున్నారు మామ? 12 ఓవర్ల లోపలే అవుట్ అయిపోయాడు మామ. మళ్ళీ 12 ఓవర్లే మామ ఆడింది. 12 ఓవర్లు 140 కొట్టాడంటే ఇంకొక 3 ఓవర్లు ఉంటే 200 రాసుకో. 200 రాసుకోవచ్చు మామ, 3 ఓవర్లు ఉంటే. ఇంకా సో ఒక్క బ్యాట్స్మెన్ 200 కొట్టాడంటే నాకు తెలిసి అది చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది మామ. సో ఇదేం తక్కువ కాదు మామ. 144 రన్స్ అంటే బా, అసలు ఏంది మామ. 15 సిక్స్లు ఏంది మామ. ఫోర్లు చూస్తే 11, 15 సిక్స్లు మామ. అసలు అది బ్యాటింగ్ కాదు మామ. ఇంకా మన నమన్దీర్ కూడా ఏం తక్కువ తినలేదు. సో నమన్దీర్ కూడా ఒక మంచి క్యామియో ఆడాడు. సో మన ఎస్పెషల్గా జితేష్ శర్మ, మన సూర్యవంశీ అయితే స్టోల్ ద షో అంతే. వాళ్ళు తినేశారు మొత్తం మ్యాచ్ని. బౌలర్లను అయితే అల్లాడిచ్చేశారు. వైభవ్ సూర్యవంశీ బాదిపోయాడు మామ. బాదాడు, అతను అవుట్ అయ్యాడు. అమ్మయ్య అనుకున్నారు యుఏఈ బౌలర్లు. దూకాడు మామ జితేష్ శర్మ. మన ఆర్సీబీ బ్లడ్, రెడ్ కలర్ బ్లడ్ మామ. మన ఆర్సీబీ బ్లడ్ ఏమన్నా తక్కువ తింటాడా? చుక్కలు చూపించాడు నెక్స్ట్ బౌలర్లకి అంతే. 297 ఫర్ 4 వికెట్స్ మామ. 20 ఓవర్లు అయ్యే లోపల. ఇంకా ఏంది మామ అపోజిషను? ఇంకా ఏంది అపోజిషన్ ఆడేది? ఇంకా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు మామ వల్ల. పడబల్లే, ఇంకా అసలు ఆడబల్లేదు మామ అనే ఒక సాలిడ్ స్కోర్ అంతే. 1 సైడ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యే లోపలే. సో నాకు తెలుసు మీలో చాలామంది ఇవాళ మన ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్లో బిజీగా ఉన్నారని తెలుసు. కాకపోతే ఈ మ్యాచ్ మిస్ అయింటే మాత్రం మామ, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ ఇన్ యువర్ లైఫ్ టైం మీరు మిస్ అయి ఉంటారు మామ. ఇండియా ఏ టీం అని తక్కువ అంచనా వేయొద్దు మామ. ఏ కాదు కదా, మన ఏ గ్రేట్ టీంలోకి వచ్చేస్తాడు సూర్యవంశీ. ఈ విధంగా కానీ ఆడితే వయస్సు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం ఏంతో సంబంధం లే,
బాల్ చూసామా అవతల కొట్టామా అంతే. చూడు మామ చేతులు కూడా అవతలకి వెళ్ళిపోతున్నాయి కెమెరా అవతలకి. సో ఆ విధమైన హిట్టింగ్, బాల్ చూసామా కొట్టామా అవతలకి వెళ్ళిపోవాలి అంతే. మనకి ఇంకా సంబంధంలా ఎవరు వేస్తున్నారు ఏంది అనేది అసలు అవసరం లేదు మామ. అంతే వైభవ్ సూర్యవంశీ ఏం హిట్టింగ్ మామ. సో గైస్ మీరు కానీ చూడకపోయింటే మ్యాచ్ ఖచ్చితంగా హైలైట్స్ అయినా వెంటనే వెళ్ళి చూడండి మామ. బికాస్ నిజంగా మెంటల్ హిట్టింగ్ అంతే, మెంటల్ హిట్టింగ్ అట్టా చేశాడు. సో ఇది మామ ఇవాళ మ్యాచ్. ఇండియా అఫ్కోర్స్ ఇండియా గెలిచేసారు ఈ మ్యాచ్ కూడా. సో ఇంకా ఒంటరిగా అంత కొట్టిన తర్వాత ఒక్క బ్యాట్స్మెనే ఇంకా టీమ్ స్కోర్ 297 అని మీకు చెప్పినా కూడా ఇంకా మళ్ళీ చెప్పాలా మా ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటుందా గెలిచి ఉంటుందా అని అవసరమే లేదు మామ. వన్ సైడెడ్గా ఫస్ట్ ఇన్నింగ్స్ కాదు మా వైభవ్ సూర్యవంశీ 50 కొట్టినప్పుడే గెలిచేసాం మనం. ఆ ఊపు అలా ఉంది ఈరోజు. సో అది మామ ఈరోజు మ్యాచ్ గురించి. సో మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి హైలైట్స్. బెస్ట్ మ్యాచెస్ ఆఫ్ యువర్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు ఈ మ్యాచ్ చూస్తే మాత్రం. సో ఖచ్చితంగా అందరికీ రికమెండ్ చేస్తున్నాము వెళ్ళి మ్యాచ్ చూడండి ఇవాళ. సో మన ఇండియా టెస్ట్ మ్యాచ్ కూడా బాగానే జరిగింది. సో ఇవాళకి ఈ మ్యాచ్లో ఇంతే మామ. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. సో అలాగే మీకు ఇవాళ వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలి మామ. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏ షాట్ నచ్చింది, ఎలా ఆడాడు అతను. సో నాలాగా మీకు కూడా మైండ్ బ్లాక్ అయిందా అంటే ఎస్, కాలేదంటే మీ ఇష్టం మామ, నువ్వు పెట్టుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ గైస్. ఇండియా A vs UAE. ఇండియా won by 140+ odd runs. సో అది మా ఇవాళ మ్యాచ్. సో అందరికీ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్ మామ, బాయ్.